హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. ఈరోజు వీడియోలో అయితే అందరికీ నచ్చేలాగా ఈవినింగ్ స్నాక్ రెసిపీని చేసేద్దామా. జొన్న పిండితో ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. దీనికోసం అయితే 1 కప్పు జొన్న పిండిని తీసుకోవాలి. మీరు దేంతోనైనా మెజర్ చేసి తీసుకోవచ్చు. 1 కప్పు జొన్న పిండికి పావు కప్పు రైస్ ఫ్లోర్ని వేసుకోవాలి. దీనికి 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇందులో వామ్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వాము అలాగే నువ్వులు వేసుకుంటే దీని టేస్ట్ డబల్ అవుతుంది. మంచి స్మెల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వామ్ వచ్చేసి 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. నువ్వులు వచ్చేసి ఒక చిన్న కప్పుతో వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని బాగా మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. హాట్ వాటర్ని వేసుకొని ఒక్కసారి అలా పైన మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత హ్యాండ్తో ఈ విధంగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా చపాతీ పిండి పిసికినట్లుగా గట్టిగా ప్రెస్ చేసి దీన్ని అయితే మిక్స్ చేయకూడదు. ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక్క 5 మినిట్స్ టైం ఉంటే పక్కన పెట్టుకోండి. లేదు అంటే వెంటనే కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా షేప్ చేసుకొని జంతికలు గొట్టం ఉంటుంది కదా, జంతిక గొట్టంలో పెట్టుకొని చేసుకోవాలి. నేను ఇక్కడ స్టార్ షేప్ తీసుకున్నాను. మీ దగ్గర ఏవైనా షేప్స్ మీరు చేయాలనుకుంటే ఆ షేప్స్ ఈ విధంగా పెట్టుకొని చేసుకోవచ్చు. జంతికల గొట్టంలో పెట్టేసి బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి ఈ రెసిపీ మొత్తము. ఈ విధంగా వేడిగా ఉన్న ఆయిల్లో ఈ విధంగా సర్కిల్ లాగా మనం తిప్పి వేసుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుని 2 సైడ్స్ కుక్ చేసుకోవాలి. మనకి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనకి తెలుస్తుంది కదా కలర్ చేంజ్ అయిందని. టైంలో తీసేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే వస్తాయి. జొన్న పిండితో కూడా మనం ఇలాంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా అకేషనల్గా చేసుకోవాలి అనేటప్పుడు ఈ విధంగా జొన్న పిండితో ట్రై చేయండి. ఇవైతే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే వచ్చాయి. ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.